కూడా అది రెక్కలు అంటలా. మసాలా పన్నీర్ కూర అంతేగా. పన్నీర్ ఇలా కట్ చేసుకోవాలా. అన్నా ఇందులో ఏమేమి వేసావు చెప్పమ్మా. సగం ఉల్లిపాయ, ఒక 3 పెద్ద టమాటాలు, బిర్యానీ దినుసులో చెక్క, లవంగం, యాలకులు, బిర్యానీ ఆకు. ఏం నూనె వేసావు? కొబ్బరి నూనె వేసా. కొబ్బరి నూనె. మా కోడలు చేసే పన్నీరు టమాటా కర్రీ చూసేయండి. ఇప్పుడు ఏమేమి వేయాలి ఇందులో? ఇది ఇంకా మొత్తం మగ్గిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుని ప్యూరీలా చేసుకోవాలి. ఇదా? ఇప్పుడు ఇదంతా ఇలా కొబ్బరి నూనెలో మగ్గించుకొని మిక్సీ పట్టుకోవాలి. ఏంటి ఏమేమి వేసావు చెప్పు మళ్ళీ. హాఫ్ ఆనియన్, 3 పెద్ద టమాటాలు, బిర్యానీ దినుసుల్లో బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, యాలక, ఎండు పచ్చిమిర్చి, మామూలు పచ్చిమిర్చి, కొద్దిగా జీడిపప్పు టేస్ట్కి, వెల్లుల్లి, అల్లం వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి. అవును, ఇవన్నీ వేసి చట్నీలో కొద్దిగా నూనె వేసి ఇప్పుడు పన్నీర్ ఫ్రై చేసుకున్నాం. మీద పడతాం అనుకుంటా. పన్నీర్ వేయించినంత కత్తిలో మా పాలు నూనె వేసిందండి, కొబ్బరి నూనె. పన్నీర్ వేగుతుందా అలాగే తినేయాలనిపిస్తుంది చూస్తుంటే. ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. టమాటా, జీడిపప్పు, అల్లం, వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, బిర్యానీ ఆకు, లవంగాలు. పన్నీర్ లైట్గా ఫ్రై అయిన తర్వాత ప్యూరీ చట్లో వేసేసుకుంటాం. మిక్సీ పట్టిన పేస్ట్ పన్నీర్లో వేసేస్తాం. ఇప్పుడు దీంట్లో సాల్ట్ సరిపడా. ఇప్పుడు వరకు సాల్ట్ వేయాలి. వేయటం సాల్ట్, కారం సరిపోతుంది, కొద్దిగా వేసుకోవాలి. కొంచెం కారం వేసుకోవాలి. కొంచెం కారం. ఫస్ట్ దీంట్లో అవసరం అక్కర్లేదా? వేసి కలుపుకోవాలి. కారం సాల్ట్ వేసావు, కలుపుకోవాలి.